10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. సాయంత్రం పడిన అకాల వర్షాలతోటి మరి గాలి దుమారం మరియు అలాగే వడగళ్లతోటి నిజాంపేట్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వడగళ్ళు పడి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి చేలు మరియు అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి. మరి వెంటనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను, అలాగే పంట నష్టం రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఖచ్చితంగా మరి పూర్తిగా సర్వే చేసి ఎవరెవరి పంటలు ఎంత శాతం నష్టం జరిగిందో అవన్నిటిని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను మరియు ఎమ్మెల్యేల గారు కూడా వెంటనే ఆయా పంట పొలాలను మరి సందర్శించి రైతులకు బాసటగా నిలవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మెదక్ యువ నాయకులు మరి మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ రావు గారు నిజాంపేట్ మండలంలో మరి బచ్చురాజుపల్లి, జడ్చెరువు తాండా, మిగతా నిజాంపేట్ ఇవన్నీ కూడా గ్రామాలను సందర్శించి ఈరోజు రైతులకు భరోసానిస్తూ పూర్తిగా అందరు నష్టపోయిన రైతులందరూ ధైర్యంగా ఉండండి, ఏం అధైర్యపడొద్దు, మీరు ప్రభుత్వం రైతు ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీకు మేమందరం బాసటగా ఉంటాం. ఖచ్చితంగా మీకు నష్టపరిహారం, పంట నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించే విధంగా కృషి చేస్తానని ఇక్కడి నుండే పంట పొలాల నుండే కలెక్టర్ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా మాట్లాడి వారికి పూర్తిగా మరి పంట రైతులకు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని రండి, ముఖ్యమంత్రి గారితో, వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా మరి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం. మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బాధపడొద్దు, అందరు కూడా ధైర్యంగా ఉండాలా. అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చో ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.